అదే అదే ఎన్డీఏ పక్షాల మీటింగ్ చాలా ముఖ్యం. ఉమ్, ఎందుకంటే ఈవేళ 100th యానివర్సరీ కాదు, మహాత్మా గాంధీ గారు ఈవేళ 100 years ago బెల్గాంలో ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఒకేసారి చేశారు. ఆయన టెన్యూర్ కి ఈవేళ ఆనర్ చేయడానికి వెళ్ళి పెద్ద షో చేస్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ న్యాచురల్ గా కొన్ని విషయాలు మొదలు తీసుకొస్తారు, చెప్తారు. దానికి తగ్గట్టుగా నిన్న ఎన్డీఏ మీటింగ్ పిలిచి ఇవన్నీ చెప్పుకోవటం, అదంతా మీడియాలో రావటం, అది ఒక కౌంటర్. దాంతో పాటు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఢిల్లీ, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కంటిన్యూయింగ్ ప్రాసెస్ కదా. కలిసినప్పుడల్లా అమిత్ షా గారిని, మోడీ గారిని అది చేయాలి ఇది చేయాలి అని అంత అనుభవం ఉన్న వ్యక్తి అడగడు కదా. ఆటోమేటిక్ గా ఆయనకి తిరిగే మనుషులు అక్కడ ఉన్నారు, మంత్రులు వాళ్ళు. ఆయన కూడా ఇది ఒక సిస్టమేటిక్ గా చేసే విధానం ఉంటుంది. కలిసినప్పుడల్లా అర్జీ ఇవ్వరు కదా. ఆల్రెడీ ఆయనకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. ఈ బడ్జెట్ లో కూడా ఇన్ని ఇంక్లూడ్ చేస్తారు అని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్. ఉమ్, మీ ఇంటికి వచ్చావు ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం పెడతారు అని కాకుండా క్రూడ్ గా ఉండదు కదా. కొంచెం సొఫిస్టికేటెడ్ గా వెళ్తారు. ఆయన కనపడతాం, ఆ మంత్రులందరూ చూడటం. ఎలాగైనా ఇప్పుడు allied పార్ట్నర్స్ బీజేపీకి అవసరం, ముఖ్యం. మహారాష్ట్ర గెలిచి, హర్యానా గెలిచి బీజేపీ బలపడినా ఇంకా వీళ్ళందరూ చిన్న పార్టీలు పెద్ద పార్టీలు అందరితో కలిసి ఉండాలని ఉన్నారు కాబట్టి తప్పకుండా సాధారణంగా అనుకున్నాన్ని చేస్తారు. తర్వాత నా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు చేసేది ఏంటంటే, ఆయన నెగిటివ్ మనిషి కాదు. ఇప్పుడనే కొన్ని విషయాల్లో ఎకానమీ మీరు మర్చిపోకూడదు. మొన్న అడ్రస్ చేసాడు ఆయన, ఎకానమిస్ట్ అందరిని పిలిచి బడ్జెట్ గురించి అని పబ్లిక్ లో వచ్చింది. కన్సర్న్ ఉన్నది. కన్సర్న్ అంటే సరిగ్గా బండి వెళ్ళట్లేదు, ధరలు పెరిగిపోయినాయి, అయినా ఉన్నాయి. ఉండిన ఆయన కొంచెం స్టేట్స్ కి వాళ్ళకి అడిగినవి అన్ని చేస్తూ ఉంటారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడు ఆ 10 సంవత్సరాల్లో నెగిటివ్ మనిషి కాదు. ఏ రాష్ట్రం అడిగినా చేసి కన్సిడర్ చేస్తారు, పాజిటివ్ గా పెడితే చేస్తాడు. తప్పకుండా మనం